శివుడు ప్రదోష కథ. ప్రతి నెల శుక్లపక్షం, కృష్ణపక్షం త్రయోదశి తిథిలో వచ్చే సాయంత్రం సమయాన్ని ప్రదోష కాలం అంటారు. ఈ సమయములో శివుడిని ఆరాధిస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి, సర్వాభీష్టాలు సిద్ధిస్తాయని శివపురాణంలో ఉంది. కథ. ఒకసారి దేవతలందరూ శివుని దర్శనానికి కైలాసానికి వెళ్లారు. ఆ రోజు త్రయోదశి సాయంత్రం సమయం. శివుడు తన ప్రియమైన నంది వాహనంపై పార్వతీదేవితో కలిసి విహరిస్తూ ఉండేవాడు. ఆ సమయములో ఆయన ముఖంలో అద్భుతమైన శాంతి, ఆనందం, కరుణ ప్రసరిస్తూ ఉండేది. దేవతలు శివుడిని చూసి నమస్కరించి, ప్రభూ, ఈ సమయం ఎంతో పవిత్రంగా కనిపిస్తోంది. ఈ సమయంలో మీ పూజకు ఏమైనా ప్రత్యేక ఫలితం ఉందా అని అడిగారు. అప్పుడు శివుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు: ఈ త్రయోదశి సాయంత్రం నా దర్శనం, నా ఆరాధన చేసిన వానికి పాపములన్నీ తొలగిపోతాయి. అతడు విముక్తిని పొందుతాడు. ఈ సమయాన్ని ప్రదోష కాలం అంటారు. ఆ రోజునుంచే దేవతలు, ఋషులు, మానవులు అందరూ ప్రదోష సమయంలో శివారాధన చేయడం ప్రారంభించారు. ప్రదోష వ్రతం ఫలితం. ప్రదోష వ్రతం చేస్తే అన్ని కష్టాలు తొలగుతాయి. కుటుంబంలో సౌఖ్యం, ఆరోగ్యం కలుగుతాయి. అనుకున్న కోరికలు నెరవేరతాయి. చివరికి శివసాయుజ్యం లభిస్తుంది. అందుకే ప్రతి నెలలో వచ్చే ప్రదోషకాలంలో శివలింగం ముందు దీపం వెలిగించి, బిల్వదళాలు సమర్పించి, ఓం నమః శివాయ మంత్రం జపిస్తే శివుడు అత్యంత సంతోషిస్తాడు.